అసలు ఒకరికి తెలియకుండా వాళ్ళ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి? సోషల్ మీడియాని హ్యాక్ చేయడం సాధ్యమా? ఫిషింగ్ అటాక్స్ ఎలా చేయాలి? మనం సోషల్ మీడియాని హ్యాక్ చేయగలమా? ప్రాక్టికల్గా ఒక ఫిషింగ్ టూల్ని ఎలా యూజ్ చేయాలో, ఫిషింగ్ అటాక్స్ ఎలా చేయాలో చూద్దాం. అండ్ ఈ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, డోంట్ మిస్యూజ్ ఇట్. ముందుగా మీ క్యాలియం మెషిన్ని ఓపెన్ చేయాలి. అండ్ ఓపెన్ చేసి సుడో సు అని టైప్ చేసి మీరు రూట్ యూజర్కి మారాల్సి వస్తుంది. ఎందుకంటే రూట్ యూజర్కి మారడం వల్ల ఇలాంటి ఎర్రర్స్ ఆర్ పర్మిషన్స్ అడగదు. దానంతట అదే డైరెక్ట్గా పర్మిషన్స్ని తీసుకుంటుంది. అండ్ నేను రూట్ యూజర్కి మారుతున్నాను. సో దానికి నేను పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ మీరు మీ జీఫిషర్ టూల్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేశారో అక్కడికి మీరు వెళ్ళాల్సి వస్తుంది. అండ్ నేనైతే జీఫిషర్ టూల్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసుకున్నానో అక్కడికైతే వెళ్ళిపోయాను. అండ్ నేను జీఫిషర్ టూల్లోకి ఎంటర్ అవుతున్నాను. అండ్ మీరు కూడా సేమ్ నేను చూపించినట్టు ఎంటర్ అవ్వండి, సిడి జీఫిషర్. అండ్ దీని తర్వాత మీరు చేయాల్సింది, మీ జీఫిషర్ టూల్లో ఓపెన్ చేసుకున్నాక ఎల్ఎస్ అని ఇస్తే ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ డైరెక్ట్గా జీఫిషర్ టూల్ని స్టార్ట్ అయితే చేద్దాం. సో నేనైతే స్టార్ట్ చేస్తున్నా. ఎంటర్. అండ్ స్టార్ట్ చేయడానికి ముందు ఇలా అయితే వస్తుంది కదా. సో మనం ఫస్ట్ దేని మీద ట్రై చేసి చూద్దాం. సో మనం ఫస్ట్ ఇన్స్టాగ్రామ్తో అయితే స్టార్ట్ చేసాం. సో ఇన్స్టాగ్రామ్ కోసం సెకండ్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ట్రెడిషనల్ లాగిన్ పేజ్, ఆటో ఫాలోవర్ పేజ్ అండ్ 1000 ఫాలోవర్ పేజ్ అని చెప్పేసి. సో నేను సెకండ్ వన్ సెలెక్ట్ చేస్తున్నా. సో మీరు కూడా క్లియర్గా చూసి చేయండి అండ్ ఎవరి అకౌంట్స్ కూడా హ్యాక్ చేయకండి. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనకి 3 ఆప్షన్స్ అయితే వచ్చేసినాయి. సో అండ్ నేను డైరెక్ట్ సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, ఆటోమేటిక్ డైరెక్ట్ అకౌంట్కి. సో అండ్ కొంచెం లోడ్ అవుతుంది. అండ్ కొంచెం సేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. కస్టమర్ కోడ్ యూఆర్ఎల్ అంటే వై అని చెప్పేసి మనమైతే ఇష్టం వచ్చిన లింక్ని అయితే యూఆర్ఎల్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనైతే సేవ్ చేస్తున్నా, గెట్ ఫ్రీ ఫాలోవర్స్ అని చెప్పేసి. సో మీకు కూడా క్లియర్ అవుతుంది. సో ఇచ్చేసిన అండ్ స్టార్ట్ అయిన తర్వాత సో ఇక్కడైతే మనకి మొత్తం 2 యూఆర్ఎల్స్ అయితే వచ్చినాయి. సో ఫస్ట్ వన్ అయితే మనం కాపీ చేసుకున్నాము. సో కాపీ అండ్ మనం వెబ్ పేజ్కి వెళ్ళిపోయి, సో మీ వెబ్ బ్రౌజర్లో ఏదైనా బ్రౌజర్ యూజ్ చేసుకొని పేజ్ చేస్తున్నాం. అండ్ సర్చ్ కొట్టగానే మనకైతే ఇంటర్ఫేస్ ఇలా అయితే వస్తుంది. సో కొంచెం లోడింగ్ ఉంది. సో యా, సో ఇదైతే ఒక ట్రెడిషనల్గా ఉంటుంది అన్నమాట పేజ్. లైక్ డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చినట్టు వస్తుంది. సో ఇక్కడ మనం కింద చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో అండ్ ఇక్కడ మనం యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ అప్ చేస్తాం. చూపిస్తాను నేను. సో చూసుకోవచ్చు, ట్రెడిషనల్గా వెళ్తుంది, ఒరిజినల్ లెక్క. లైక్ ఇన్స్టాగ్రామ్ ఎట్లా అయితే సెండ్ చేస్తుందో అట్లనే మనమైతే క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను చేస్తున్నాను కార్తిక్ అండ్ పాస్వర్డ్ 0000. సో సైన్ ఇన్. సో ఇక్కడ మీకు పాస్వర్డ్ కూడా చూపిస్తున్నాను చూడండి. 4 zeros ఇచ్చేసిన. సో డోంట్ చూడు. సో నెక్స్ట్ ప్రాసెస్లో ఎట్లా అయితే చూపిస్తుంది వాళ్ళు అట్లనే ఉంటారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, అకౌంట్ నేమ్ వచ్చేసి కార్తిక్ అండ్ పాస్వర్డ్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి, 4 zeros. సో ఇలా ఒక పేజ్ అయితే క్రియేట్ చేసుకుని మనమైతే విక్టిమ్కి అయితే సెండ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అయితే కనుక్కుంటూ ఉంటాం. అండ్ ఇంకొకసారి కూడా ట్రై చేసి వెళ్దాం. ఈసారి ఫేస్బుక్ని ట్రై చేద్దాం. సో ఫేస్బుక్కి 1 ఇచ్చేసినాం. అండ్ ఇక్కడ కూడా మనం 1 ఇచ్చేసినాం. అండ్ ఇక్కడ కూడా ఐ థింక్ సెకండ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, ఆటో డైరెక్ట్ 21. ఓకే, లోకల్ లైక్ మన మీద మనమే ట్రై చేసుకున్నాం అని చెప్పేసి. సో మనకంటూ ఒక యూఆర్ఎల్ వచ్చింది. సో కాపీ చేసుకున్నాము, డైరెక్ట్ బ్రౌజర్కి వెళ్ళిపోయి సో మళ్ళీ సెర్చ్ చేద్దాం. పేస్ట్ చేసినాము. సో అండ్ ఎంటర్ కొట్టగానే సో ఇలా డైరెక్ట్ ఫేస్బుక్ నుంచి వచ్చిన పేజ్ లెక్కనే ఉంటుంది. సో దీన్ని మీ ఫ్రెండ్స్కి మీరు ఇదే యూఆర్ఎల్ని సెండ్ చేసుకొని కూడా చేయొచ్చు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, నేను నేమ్ ఇచ్చేసిన ఏమి ఇచ్చినాను.
సో ఇస్తున్నా కేకేకేకే అని చెప్పేసి ఇస్తున్నా. అండ్ పాస్వర్డ్ కూడా మళ్ళీ నేను చూసుకోలేదు. సో ఇస్తున్నాను చూడండి. అండ్ లాగిన్. అండ్ ఇక్కడ కూడా పాస్వర్డ్ ఒకసారి చూపిద్దాం అనుకున్నాను, బట్ చూపించలేను. సో ఇక్కడ చూసుకోండి, మొత్తం పాస్వర్డ్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇట్లయితే మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో ఇలాంటి వెబ్ పేజీలు క్రియేట్ చేసుకొని మీరైతే కొంచెం నాలెడ్జ్ నేర్చుకుంటారని నేను చెప్తున్నాను. సో డోంట్ మిస్యూజ్ చేయకండి. అండ్ ఇలా జీఫిషర్ టూల్ని యూజ్ చేసి మనం ఏదైనా చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీకు కనుక ఎడ్యుకేషనల్గా అనిపిస్తుంది, ఒకవేళ మీకంటూ ఏదైనా యూజ్ కొంచెం నాలెడ్జ్ అయినా నేర్చుకుని ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.